కల్వకుంట్ల కవిత అరెస్టు కావడంతో కేసీఆర్ గారి కుటుంబంలో మరిన్ని అరెస్టులు ఉంటాయి అని ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ నాయకులు కామెంట్స్ చేస్తున్న సందర్భంలో బిగ్ బాంబ్ పేల్చారు ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఎన్ని సెలబ్రిటీలపై అలాగే ప్రముఖ రాజకీయ నాయకులపై వ్యాపారవేత్తలపై జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తాడు. చాలా మంది సెలబ్రిటీలు వేణుస్వామితో కలిసి పూజలు సైతం చేస్తుంటారు. టాలీవుడ్ కపుల్ సమంత నాగచైతన్య పెళ్ళయ్యాక డివోర్స్ తీసుకుంటారని చెప్పాడు. ఇది కాస్త నిజం కావడంతో అప్పటి నుండి వేణుస్వామి ఏం చెప్పినా కానీ సెలబ్రిటీలు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే గతంలో లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత తప్పకుండా అరెస్టు అవుతారని వేణుస్వామి చెప్పారు. వేణుస్వామి చెప్పినట్లుగానే ఇటీవల కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. అలాగే చంద్రబాబు నాయుడు కేసీఆర్ సైతం జైలు జీవితం గడపాల్సి వస్తుంది అని వేణుస్వామి చెప్పారు. అయితే తాజాగా కొన్ని నెలలకు ముందే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు కావడం అలాగే కొన్ని రోజుల పాటు జైల్లోనే ఉండడం మనం అందరం చూసాం. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామికి కేసీఆర్ పై ఓ ప్రశ్న ఎదురైంది. కేసీఆర్ ఇప్పటి వరకు క్లీన్ రాజకీయాలు చేశారు కదా, ఎలా అరెస్టు అవుతారు, ఏ విధంగా అరెస్టు అవుతారని వేణుస్వామిని యాంకర్ అడగ్గా, ఎలా అనేది నేను మాత్రం చెప్పలేను, కానీ కేసీఆర్ తప్పకుండా జైలుకు వెళ్తాడు, కాస్త ఆలస్యమైన కేసీఆర్ జైలు జీవితం గడపక తప్పదు అంటూ వేణుస్వామి చెప్పుకు వచ్చాడు. సినీ సెలబ్రిటీలపైన రాజకీయ నాయకులపైన ఇప్పటి వరకు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. మరి కేసీఆర్ నిజంగానే జైలుకు వెళ్తాడా, వెళ్లే పరిస్థితులు వస్తాయా అంటూ నెటిజన్లు పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కవిత అరెస్టు కావడంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు వేణుస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు విన్నాక మరింత ఆందోళన చెందుతున్నారు. మా అధినేత నిజంగా జైలుకు వెళ్తారా, మా నాయకుడు ఏ తప్పు చేయలేదు, ఎలా వెళ్తారు అంటూ వేణుస్వామిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు.